మహాత్మా గాంధీ అతి గొప్ప నాయకుడు, జాతి పిత. ఎంతో ప్రయత్నం చేశాడు ఈ భారతదేశం యునైటెడ్గా ఉండాలని. కానీ కొందరు మేము ముస్లింల దేశం చేసుకుంటా అంటే పంపించేశారు. ఇక్కడ హిందూ దేశం ఎందుకురా బాబు? ఇక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, పార్సీ వాళ్ళు, అన్ని మతాల వారు ఉన్నారు. ఇక్కడ హిందూ దేశం ఎట్లయితే చెప్పండి? అంటే రాముడు అంటారు. ఎన్ని రోజులు ఈ కార్యక్రమం? ఇక ఆయననేమో నరేంద్ర మోడీ బేటీ బచావ్ బేటీ బడావ్, బేటీ బచావ్ బేటీ బడావ్, ఈ రెండు స్లోగన్లు బాగున్నాయి. ఇక ఇప్పుడు ఒకటే కార్యక్రమం నిన్న ఎవరు చీఫ్ ఎలక్షన్ కమిషన్ నేషనల్ జ్ఞానేశ్వర్ గారు ఏమంటున్నారంటే ఇక్కడ కూడా సార్ ఎస్ఐఆర్ సార్ అంటే ఉన్న వాళ్ళను కూడా బయటికి పంపించాలని. ఏది గతంలోనేమో ఓట్ చోరీ, ఇప్పుడేమో ఉన్న వాళ్ళను కూడా ఏది వాళ్ళ ఎవరు ఎక్కడ పుట్టినావు, ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి వచ్చే ఎన్నికల లోపల ఎట్లా పబ్బం కట్టాలని ఆలోచన చేస్తున్నాడు. దీనికి నేనేమంటున్నానంటే ఆఖరుకు మహాత్మా గాంధీ ఏం తప్పు చేసిండ్రా బాబు? గాంధీ అనే పేరు ఉండడం మీకు ఇష్టం లేదా? ఒక పక్క పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి జైళ్లకు వెళ్ళి మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచి దేశ స్వాతంత్రం తెచ్చాడు. సో ఇవాళ మీరేమంటున్నారు? ఏది భారతదేశం హిందూ దేశం చేయాలనే ఆలోచన ఉంది. సబ్కా వికాస్ సబ్కా సాత్ అంటారు. నిజంగానే మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం లేకపోతే ఎక్కడుండే హిందూ దేశం? ఎక్కడుంటుండే? ఆనాడు ఒక కట్టె లేకుండా, ఒక తుపాకీ లేకుండా స్వాతంత్రం తెచ్చిన మహానాయకుడు. అహింస ద్వారా ఈ దేశాన్ని స్వాతంత్రం తెస్తే ఆయనకు అవమానం చేస్తారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి. ఈ దేశంలో సూది తయారు చేయనటువంటి భారతదేశాన్ని పంచవర్ష ప్రణాళిక ద్వారా డాక్టర్ రంగంలో డ్యామ్ కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీరామ్ సాగర్ కట్టించింది ఎవరు? ఏది మనం భోజనాలు ఉండాలి ప్రతి పేదవారికి అని ఆలోచన చేస్తే, అదేవిధంగా మా సోనియా గాంధీ గారు అనంతపూర్ వచ్చి ఆ రోజులలో ఎంతోమంది ఆకలి సాగులు చేస్తున్నారు. ఈ ప్రాంతం అంతా అడవిగా అవుతున్నది, ఎంతోమంది చనిపోతే ఆ అమ్మ ఆలోచన చేసి యూపీఏ ప్రభుత్వంలో ఎక్స్పర్ట్స్ను పిలిచి ఏది మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన పెడితే దాన్ని కూడా పక్కకు పెడతాం. ఎంతవరకు అండి? ఆఖరు మీరేనా? ఇంకొకటి మిగిలిందయా నాకు అనిపిస్తుంది. 500 నోట్లల్లో 100 నోట్లల్లో మహాత్మా గాంధీ బొమ్మ ఉన్నది. దాన్ని వీర్ సవార్కర్ బొమ్మ పెడతాడా లేకుంటే ఈయనదే బొమ్మ పెట్టుకుంటాడా నాకు అర్థమైతే లేదు. ఎందుకు రా బాబు ఇవన్నీ నాకు అర్థం. ప్రజలు ఏం కోరుతున్నారు? ఈ దేశంలో బడుగు బలైన వర్గాల గురించి న్యాయం చేయమని అడుగుతుంటే అది వదిలేసి ఎంతసేపటికి ఎట్లా గెలవాలి, 3 సార్లు అయింది, 4వసారి ఎట్లా గెలవాలి, ఉన్న మందిని తగ్గించాలని. ట్రంప్ అదే పని చేస్తున్నావు, నువ్వు అదే పని చేస్తున్నావు. ఆయన వీసాలు లేకుండా అందరిని ఎలగొడుతుండు, నువ్వేమో సార్ అని పెట్టేసి వీళ్ళని కూడా ఎలగొట్టాలని చూస్తున్నావు. ఏంది ఇది? నాకు అర్థం కాదు. ప్రజలకు ఇచ్చింది 2 పూటలు అన్నం పెడుతుంటే ఆకలి సాగులు వస్తుంటే దానికి కూడా 40% ఏది 40% అంటే మేము గతంలో 100% కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే దాన్ని కూడా ఏది పక్కకు పెట్టాలని పేరుకే. అది ఇవాళ గత 20 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం. 2005లో స్టార్ట్ అయింది. దాన్ని కూడా పక్కకు పెట్టి ఏంటంటే దాంట్లో గాంధీ ఉండొద్దని. గాంధీ ఏం పాపం చేసిండ్రా బాబు? ప్రజలు తిరగబడతారు. నరేంద్ర మోడీ నువ్వు అనుకుంటున్నావు నీకు నువ్వే ఏది ఓబీసీ ప్రధానమంత్రి, ఏ ఓబీసీకి సాయం చేసినావు చెప్పు నువ్వు ఇప్పటి వరకు? అదే అగ్రకులలో పుట్టిన రాహుల్ గాంధీ కానీ, అగ్రకులలో పుట్టిన రేవంత్ రెడ్డి కూడా ఇవాళ కులంగానే జరిపి చేస్తే దానికి కూడా ఆకట్టం పెడుతుంది. దానికి కూడా మీరు 10% అగ్రకులాలు తీసుకుంటే మేము ఎక్కడ వ్యతిరేకం చేయలే. మాకు తెలుసు అగ్రకులాల వల్ల పేదవాళ్ళకు దయచేసి మేము ఇవాళ మాకు 42% దాన్ని ఆపుతారు. ఇప్పుడు ఒక కొత్త కార్యక్రమం హిందూ 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 ఎన్ని రోజులు హిందూ దేశం? మీరు కేవలం ఆర్ఎస్ఎస్ఏ ఒకటి గతంలో చెప్పిండు ఎవరు? నరేంద్ర మోడీ హిందుస్థాన్ కా
రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ. ఇవాళ మీ రిమోట్ కంట్రోల్ ఏడుందిరా బాబు? మోహన్ భగత్ దగ్గర ఉన్నది. అరే ఎన్ని రోజుల తర్వాత మీరు ఆర్ఎస్ఎస్ ఆఫీసుల 25 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత 25 ఏళ్ల తర్వాత జెండా ఎక్కించారు. మీరు ఆ దేశభక్తులు, మీరు దేశానికి ఏ సేవ చేసిరో చెప్పండి, ఎవరు పోరాడిందో చెప్పండి. ఒక్కటి లేడు. ఇప్పుడు అందరినీ చెయ్యాలి. ఏది వాజ్పేయి గారి విగ్రహాలు పెడుతున్నాం, మేమేమైనా అంటున్నామో చెప్పండి. వాజ్పేయి కూడా మేమందరికీ ఏదైతే గతంలో సర్వీస్ చేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. ఈయన ఎంతసేపటికి తనదే బొమ్మ ఉండాలి, ఈ దేశం హిందూ దేశం కావాలి, ఎప్పుడు కూడా కాదు కాదు కాదు. మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ భారతదేశంలో ఈ హిందూ దేశం కాదు, ఇది సెక్యులర్ దేశం. సెక్యులర్ దేశంగానే ఉంటుంది. దీనికి మోహన్ భగత్ ఇలాంటి భాష మాట్లాడి రెచ్చగొట్టి ఓట్ల గురించి చూస్తున్నారు. ఏమనంటే ముస్లిం. అది ఏం ఉన్నటోళ్ళు ఈడనే ఉన్నారు కదరా బాబు. ఎక్కడ పోతారు? ఎక్కడ పోవాలి? ఇప్పుడు వాళ్ళని పక్కకు తీయాలి, క్రిస్టియన్స్ని పక్కకు తీయాలి, ఓట్లు తగ్గించాలి, మళ్ళీ ఆయన గెలవాలి. ఇది దీని గురించి రాజీవ్ గాంధీ ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ పోరాడుతున్నాడు. అరే మంచి పనులు చెయ్యాయి బాబు, నీకు 3 సార్లు అవకాశం ఇచ్చినావు, ప్రజలకు ఉపయోగపడులు చేయి. అరే ఆకలి సాగులు చేస్తున్నారు, ఆఖరి మట్టి తింటున్నారు అనంతపూర్లో అని సోనియా గాంధీ గారు మహాత్మా గాంధీ పేరు మీద మహాత్మా గాంధీ ఏది రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ చేస్తే దాన్ని కూడా పక్కకు పెట్టడానికి చేస్తున్నారు. మనం తప్పనిసరిగా ఈ యుద్ధం ఏ విధంగా తెలంగాణ ఉద్యమం చేసినో గ్రామ గ్రామాల్లో ఇవాళ సర్పంచులు వచ్చిండ్రు, జడ్పీటీ ఏది ఉప సర్పంచులు వచ్చిండ్రు, వార్డు మెంబర్లు వచ్చిండ్రు. గ్రామాలలో చెప్పాలి మీ పొట్ట కొడుతున్నాడు, మీకు అన్నం పెట్టకుండా చేస్తున్నాడు, పేదోళ్ళకు కూలీ లేకుండా చేస్తున్నాడు అని చెప్పాలి. అప్పుడన్నా బుద్ధి వస్తుంది. ఎంతసేపటికి హిందూ 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 అని మంచి వాతావరణాన్ని చెడగొడుతున్నారు వీళ్ళు. అరే ఏంది ఇది? అసలు మీరు ఎలక్షన్లో ఏం ప్రామిస్ చేసారు అవైతే ఫుల్ఫిల్ చేయండి. ఉద్యోగాలు కావాలని మీరు ఉద్యోగాలు ఇయ్యరు, డెవలప్మెంట్ కావాలంటే డెవలప్మెంట్ చేయరు. ఒక పక్క నీళ్ళ తగాదా ఉన్నది, ఇంకో పక్క ఎంప్లాయ్మెంట్ తగాదా ఉన్నది. ఈనాడు విద్యార్థులందరూ చదువుకొని అమెరికా పోతే వాళ్ళని కూడా వాపసు తెస్తుంటే నువ్వు ఉన్నోళ్ళని ఎందుకు ఎలగొడుతున్నావు అంటున్నా. ఇది కేవలం ఒక కక్ష సాధింపు. ఏ విధంగానన్నా 3 సార్లు గెలిచినావు, 4వసారి గెలవాలంటున్నావు. ఎట్లా గెలుస్తావు నువ్వు? ప్రజలకు కూడా అర్థమవుతున్నది. ఇది గ్రామాలలో ఏదైతే మొన్న జరిగినటువంటి సికింద్రాబాద్లో మహాత్మా గాంధీ స్టాచ్యూ ముందు ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ అందరూ మంత్రులు ఉందో అదేవిధంగా గ్రామాలలో ఇవాళ సర్పంచులు వచ్చిండ్రు. మీపై పెద్ద బాధ్యత ఉన్నది. గ్రామాలలో పరిచయం చేయాలని. నేను నిన్న కరీంనగర్ పోతే అక్కడ ప్రజలు సర్పంచులు అంటున్నారు, సార్ మేము గ్రామాలలో చెప్తాం ప్రజలకు, ఈయన కావాలని పొట్ట కొట్టడానికి వచ్చిండా? సబ్కా వికాస్ సబ్కా సాత్ అంటావు కనుక ఎట్టి పరిస్థితుల్లో దీన్ని గ్రామాలలో సర్పంచులు తీసుకుపోవాలి. దీనికి మనం వ్యతిరేకం చేసేస్తేనే అప్పుడే ప్రభుత్వం ఆలోచన చేసి మళ్ళా రిటర్న్ ఈ బిల్లు వాపసు వచ్చేవారికి ఎవరి దానికి పెట్టినా బిల్లు ఎంపీలకు తెలియదు, సడన్గా పెట్టేసేసినావు. నీకు ఏది అవసరం ఉంటే అది చేసేస్తావా? ఎవరినైనా డిస్కస్ చేసినావా? దీనివల్ల లాభం ఎంతోనో నష్టం ఎంతోనో ఆలోచన చేసినావు, బిల్ పెట్టేసేస్తావు. ఎందుకంటే నీకు మెజార్టీ ఉన్నదని నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ప్రజలు ఓట్లేసే ప్రజలు తప్పనిసరిగా తిరగబడతారు. దీనికి ప్రతి కార్యకర్త కూడా ఈ మా సోనియా గాంధీ నాయకురాలు తెలుసుకొని ఒక మంచి పని చేసింది. మన్మోహన్ సింగ్ గారు మంచి పని చేసింది. ఎండాకాలం వస్తే నీళ్లు ఉన్నాయి, ఎండాకాలం వస్తే పనులు ఉన్నాయి కనుక వాళ్లకు రోజ్గార్ యోజన ఇవ్వాలని చెప్తే దాంట్లో కూడా ఇది ఎగగొట్టడానికి అంటున్నారు, ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఇది ఎట్లనన్నా నీళ్లు గార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఒక ఆలోచన లేదు, ఏం లేదు. ఆయనకి ఏది ఉంటే అది చేసేస్తుడు, మెజార్టీ ఉన్నదని. మనం ప్రజలలో పోవాలి. ఏ విధంగానైతే ఉన్న ఏది సర్పంచ్ ఎలక్షన్స్లో బీసీలో ఏ విధంగానే యునైటెడ్గా గెలిచారో అదేవిధంగా పేద ప్రజలు ఎస్సీ బీసీ తిండి లేనటువంటి వాళ్ళ గురించి మనం ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఈ కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. అప్పుడు ఈ బిల్లు పాస్ అయ్యే వరకు మనం పోరాడాలి. గ్రామాల్లో వెళ్దాం, ప్రజలకు చెప్దాం, అమ్మా మీకు రోజ్గార్ యోజన ఏది సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ఇస్తే ఈయన తీసేస్తున్నాడు, ఇక మీకు రేపు ఎండాకాలం వస్తే పని ఉండదు, మళ్ళీ మంది చావడం స్టార్ట్ అవుతుంది.
ఏ విధంగానైతే తెలంగాణ గురించి పోరాడినామో తెలంగాణ తెచ్చుకున్నామో అదేవిధంగా మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనను మళ్ళా ఏది దాన్ని సిస్టమ్ తీసేసి మళ్ళా గవర్నమెంట్ దిగొచ్చి ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాలి.